శాంతి. ఈరోజు మురళీ డేటు 9 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, శివ జయంతి సందర్భంగా మీరు చాలా వైభవంగా అందరికీ నిరాకార తండ్రి యొక్క జీవిత గాథను వినిపించండి. ఈ శివ జయంతియే వజ్రతుల్యమైనది. ఈరోజు మురళిలోని ప్రశ్న, బ్రాహ్మణులైన మీకు సత్యమైన దీపావళి ఎప్పుడు మరియు ఏ విధముగా? సమాధానము, వాస్తవానికి శివ జయంతియే మీకు సత్యమైన దీపావళి. ఎందుకంటే శివబాబా వచ్చి మీ ఆత్మరూపీ దీపాన్ని వెలిగిస్తారు. ప్రతి ఒక్కరి ఇంటి దీపము వెలుగుతుంది, అనగా ఆత్మజ్యోతి వెలుగుతుంది. వారు స్థూలమైన దీపాలను వెలిగిస్తారు, కానీ మీ సత్యమైన దీపము శివబాబా రావడం ద్వారానే వెలుగుతుంది. అందువల్ల మీరు పూర్తి వైభవంగా శివ జయంతిని ఆచరించండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు శివ జయంతిని జరుపుకుంటారు. భారతదేశంలో అయితే శివ జయంతిని ఆచరిస్తూనే ఉంటారు. ఒక్కరి జయంతే జరుపుకోవడం జరుగుతుంది, అయితే వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు సర్వుల జయంతి అయితే జరగదు. జయంతి ఎప్పుడు జరుపబడుతుంది? గర్భం నుండి బయటికి వచ్చినప్పుడే కదా జరుపుతారు. శివ జయంతి అయితే తప్పకుండా జరుపుకుంటారు. ఆర్య సమాజం వారు కూడా జరుపుకుంటారు. ఇప్పుడు మీరు 88వ శివ జయంతిని జరుపుకుంటారు, అనగా జయంతికి 88 సంవత్సరాలు అయ్యింది. ఫలానా రోజు వీరు గర్భము నుండి బయటకు వచ్చారు అనేది ఆ జన్మదినమైతే అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు మీరు శివబాబాకు 88వ జయంతిని ఆచరిస్తారు. వారు నిరాకారులు. వారి జయంతి ఎలా జరుగుతుంది? ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులకు ఆహ్వాన పత్రికలు వెళ్తాయి. జయంతిని ఎలా జరుపుతారు? వారు ఎప్పుడు ఏ విధంగా జన్మ తీసుకున్నారు, తరువాత వారి శరీరానికి ఏ పేరు పెట్టారు అని ఎవరినైనా అడగాలి. కానీ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కనుక ఎప్పుడూ ఎవ్వరూ ఇలాంటి ప్రశ్నలు వెయ్యరు. వారు నిరాకారులు. వారి పేరు శివ. ఇదైతే మీరు తెలియచేయవచ్చు. మీరు శాలిగ్రామ పిల్లలు. ఈ శరీరంలో శాలిగ్రామం ఉంది అని తెలుసు. శరీరానికి పేరు ఉంటుంది. వారు పరమాత్మ అయిన శివుడు. ఇప్పుడు మీరు ఎంత వైభవంగా కార్యక్రమాలను జరుపుకుంటారు. రోజు రోజుకు మీరు శివబాబా వచ్చి బ్రహ్మా తనువులో వచ్చి ప్రవేశిస్తారు అని, అదే వారి జయంతి అని మహిమ చేయబడుతుందని వైభవంగా అర్థం చేయిస్తూ ఉంటారు. వారికి తిథి తారీఖులు ఏవి ఉండవు. నేను ఒక సాధారణ తనువులో ప్రవేశం చేస్తాను అని బాబా అంటారు. కానీ ఎప్పుడు ఏ గడియలో అనేది చెప్పలేరు. తిథి తారీఖు రోజు మొదలైనవి చెప్పినట్లయితే ఫలానా తారీఖు అని చెప్పవచ్చు. వీరికి జన్మపత్రి మొదలైనవి ఉండవు. వాస్తవానికి అందరికంటే ఉన్నతమైనటువంటి జాతకం అయితే వీరిదే. వీరి కర్తవ్యం కూడా అందరికంటే చాలా ఉన్నతమైనది. ప్రభు మీ మహిమ అపరము అపారము అని అంటారు కదా, కనుక తప్పకుండా ఏమైనా చేసి ఉంటారు కదా. అయితే చాలామందిది గాయనం చేయబడుతుంది. నెహ్రూ, గాంధీ మొదలైన వారందరి మహిమను గానం చేస్తారు. కానీ వీరి మహిమ గురించి ఎవ్వరూ తెలియచేయలేరు. వారు జ్ఞానసాగరులు, శాంతి సాగరులు అని మీరు అందరికీ తెలియచేయండి. వారు ఒక్కరే కదా, మరి వారిని సర్వవ్యాపి అని ఎలా చెప్పగలుగుతారు? కానీ ఏమీ అర్థం చేసుకోరు. అంతేకాక మీరు ఆచరించినట్లయితే ఎందుకు అని ఎవ్వరూ ప్రశ్నించే సాహసం కూడా చెయ్యరు. అలా కానిచో శివ జయంతిని జరుపుకుంటున్నారు. మహిమ గానం చేయబడుతూ ఉంటే తప్పకుండా ఎవరో ఒకరు ఉండి వెళ్ళారనే కదా అడగాలి. చాలామంది భక్తులున్నారు. ఒకవేళ ప్రభుత్వం వారు అంగీకరించకపోతే భక్తులు, సాధువులు, గురువుల స్టాంపులు కూడా తయారు చెయ్యరు.
ప్రభుత్వము ఎలా ఉందో ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి జీవన గాథ గురించి బాగా తెలిసింది. మీకు ఎంతైతే నష ఉందో ఆత్మిక నష ఇలాగా మరెవ్వరికీ ఉండదు. శివ జయంతి వజ్రతుల్యమైనది, మిగిలిన జయంతులన్నీ గవ్యతుల్యమైనవి అని మీరు మాత్రమే అంటారు. తండ్రియే వచ్చి గవ్వలను వజ్రతుల్యముగా చేస్తారు. శ్రీకృష్ణుడు కూడా తండ్రి ద్వారా ఇంత ఉన్నతముగా అయ్యాడు. అందువల్లనే వారి జన్మ వజ్రతుల్యముగా మహిమ చేయబడింది. మొదట గవ్యతుల్యంగా ఉంటుంది, తరువాత వజ్రతుల్యంగా బాబానే తయారు చేశారు. అయితే ఈ విషయాలు మనుషులెవ్వరికీ తెలియదు. వారిని ఈ విధంగా ప్రపంచ రాకుమారునుగా ఎవరు తయారు చేశారు? కనుక ఇది కూడా అర్థం చేయించాలి. శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుతారు. మరి పుత్రుడేమో గర్భము నుండే కదా జన్మిస్తాడు. అతడిని గంపలో పెట్టుకుని తీసుకొని పోయారు. కృష్ణుడైతే విశ్వరాకుమారుడు. మరి అతనికి భయం ఎందుకు? అక్కడ కంసుడు మొదలైన వారు ఎక్కడి నుండి వచ్చారు? ఈ విషయాలన్నీ శాస్త్రాలలో వ్రాసేశారు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేయించాలి. అర్థం చేయించేందుకు మంచి యుక్తులు కూడా కావాలి. అందరూ ఒకే విధంగా చదివించలేరు. యుక్తియుక్తంగా అర్థం చేయించలేదు అనుకోండి, ఇంకా డిస్సర్వీసు జరిగిపోతుంది. ఇప్పుడు శివ జయంతిని జరుపుతారు అంటే తప్పకుండా శివుణ్ణే మహిమ చేస్తారు. గాంధీ జయంతి నాడు గాంధీ గారిని మహిమ చేస్తారు. ఇంకేది మనస్సుకి తోచదు. ఇప్పుడు శివ జయంతిని మీరు ఆచరిస్తారు కనుక తప్పకుండా వారి మహిమ, వారి జీవన గాథ లేక వారి జీవిత చరిత్రయే ఉంటుంది. మీరు ఆ రోజు వారి జీవన చరిత్రనే కూర్చుని వినిపించండి. తండ్రి చెప్తున్నారు, మనుషులు శివ జయంతి ఎలా ప్రారంభమైంది అని కూడా అసలు ప్రశ్నించరు. దాని వర్ణన ఏమాత్రం లేదు. వారి మహిమ అయితే అపారముగా చేయబడుతుంది. శివబాబాను భోళానాథుడు అని మహిమ చేస్తారు. వారు భోళా బండారి, వారు శివశంకరులు అని అంటారు. శంకరుణ్ణే భోళానాథుడని భావిస్తారు. వాస్తవానికి భోళానాథుడు అంటే శంకరుడు కాదు. శంకరుడు కనులు తెరవగానే వినాశనం జరిగింది అనే చెప్తారు. ఉమ్మెత్త తినేవారు వారిని ఎలాగ భోళానాథుడు అని అనగలరు? మహిమైతే ఒక్కరిదే జరుగుతుంది. మీరు శివుని మందిరంలోకి వెళ్ళి అర్థం చేయించాలి. అక్కడికి చాలామంది వస్తారు కనుక శివుని జీవన చరిత్రను వినిపించాలి. భోళా బండారి శివబాబా అని అంటారు. ఇప్పుడు శివుడు మరియు శంకరుల యొక్క భేదమును కూడా మీరే తెలియజేశారు. శివుని మందిరంలో శివుని పూజ జరుగుతుంది కనుక మీరు అక్కడికి వెళ్ళి శివుని యొక్క జీవిత కథను వినిపించండి. జీవన కథ అనే పదం వింటూనే శివుని జీవన కథను ఎలా వినిపిస్తారు అని ఎవరికైనా ఒక్కసారిగా తల తిరిగిపోతుంది. కనుక వింటూనే ఆశ్చర్యకరమైన విషయాలు అని భావించి చాలామంది వస్తారు. ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన వారికి మేము నిరాకార పరంపిత పరమాత్మ జీవన కథను తెలియచేస్తాము అని చెప్పండి. గాంధీ మొదలైన వారి జీవన గాథను కూడా వింటారు కదా. కానీ ఇప్పుడు మీరు శివుణ్ణి మహిమ చేస్తారు. దాని వలన మనుషుల బుద్ధి నుండి సర్వవ్యాపి అనే విషయమే ఎగిరిపోతుంది. ఒకరి మహిమ మరొకరితో కలవదు. ఈ మండపాలు మొదలైనవి ఏవైతే తయారు చేశారో లేక ప్రదర్శని జరుపుతారో అవేవి శివుని మందిరాలైతే కాదు. సత్యమైన శివుని మందిరము వాస్తవానికి ఇదే అని మీకు తెలుసు. ఇక్కడ రచయిత కూర్చుని స్వయం రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంతల రహస్యాలు తెలియచేస్తారు అని మీరు వ్రాయవచ్చు. రచయిత జీవన కథను, రచన ఆది మధ్య అంత్యముల యొక్క రహస్యమును లేదా చరిత్రను వినిపిస్తాము అని మీరు హిందీ ఇంగ్లీష్లో కూడా వ్రాయండి.
గొప్ప గొప్ప వారి వద్దకు వెళ్ళినట్లయితే పరంపిత పరమాత్మ జీవన కథను తెలియచేస్తున్న అసలు వీళ్ళు ఎవరు అని ఆశ్చర్యపడతారు. కేవలం రచన కొరకు మాత్రమే తెలియచేశారు అనుకోండి, ప్రళయం జరిగిందని తరువాత నూతన రచన రచింపబడింది అనేది వారు అర్థం చేసుకుంటారు. కానీ అలా కాదు, తండ్రి వచ్చి పతితులను పావనముగా చేస్తారు అని మీరు అర్థం చేయించి చూడండి, మనుషులు చాలా ఆశ్చర్యపడతారు. శివుని మందిరాలకు కూడా చాలామంది వస్తారు. హాలు కానీ లేక మండపం కానీ పెద్దదిగా ఉండాలి. భలే మీరు ప్రభాత సమయంలో తిరిగేందుకు వెళ్ళినా అందులో కూడా వారికి ఈ లక్ష్మీనారాయణల రాజ్యమును ఎవరు స్థాపన చేశారు అనేది అర్థం చేయించాలి. నిరాకార శివబాబా ఎవరైతే సర్వాత్మల తండ్రి అయినారో వారే వచ్చి రాజయోగంలో నేర్పిస్తారు అనేది చెప్పాలి. ఎలా శివుని మందిరాలలోనికి వెళ్ళి ఎలా సర్వీసు చెయ్యాలి అనేది విచారసాగర మతనం చేయాలి. శివుని మందిరాలలో ఉదయాన్నే పూజ చేస్తారు. గంటలు మొదలైనవి కూడా ఉదయాన్నే మ్రోగుతాయి. శివబాబా కూడా ప్రభాత సమయంలోనే వస్తారు, అంతేకాని అర్ధరాత్రి అని అనరు. ఆ సమయంలో మీరు జ్ఞానాన్ని కూడా వినిపించలేరు. ఎందుకంటే అర్ధరాత్రి అంటే మనుషులందరూ గాఢ నిద్రలో ఉంటారు. రాత్రి సమయంలో మనుషులకు తీరిక ఉంటుంది. లైట్లు మొదలైనవి కూడా వెలుగుతూ ఉంటాయి. ప్రకాశం కూడా బాగుంటున్నట్లుగా చెయ్యాలి. శివబాబా వచ్చి ఆత్మలైన మిమ్మల్ని మేలుకొలుపుతారు. ఇదే సత్యమైన దీపావళి. ప్రతి ఒక్కరి ఇంటి దీపాలు వెలుగుతాయి అంటే ఆత్మరూపి జ్యోతి వెలుగుతుంది. వారైతే ఇంటిలో స్థూల దీపాలు వెలిగిస్తారు, కానీ వాస్తవానికి నిజమైన దీపావళి అర్థము ఇదే. ప్రతి దేహరూపి ఇంటిలోనూ ఆత్మరూపి జ్యోతి వెలుగుతూ ఉండాలి. ఇదే సత్యమైన దీపావళి. కొందరి దీపాలు అయితే అసలు వెలగనే వెలగవు. మీ దీపాలు ఎలా వెలుగుతున్నాయి అనేది మీకైతే తెలుసు కదా. ఎవరైనా చనిపోతే అంధకారంలోకి వెళ్ళిపోకూడదు అని వారి తలవైపున దీపం వెలిగిస్తారు. కానీ మొదట ఆత్మదీపం వెలిగించినప్పుడే కదా అంధకారం కాకుండా ఉండేది. లేకుంటే మనుషులు గాఢాంధకారంలో ఉన్నారు. ఆత్మ అయితే ఒక్క సెకండ్లో ఒక్క శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకుంటుంది. ఇందులో అంధకారం మొదలైన వాటి విషయం ఏదీ లేదు. ఇది భక్తి మార్గపు పద్ధతి. నెయ్యి సమాప్తమైపోయింది అనుకోండి, దీపం మారిపోతుంది. అంధకారం అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోరు. పితృభోజనాలు మొదలైనవి తినిపించడానికి కూడా అసలు అర్థం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. ఇంతకుముందు ఆత్మలను పిలిచేవారు, ఏమైనా అడిగేవారు కూడా. ఈ విధానం ఇప్పుడు అంతగా నడవడం లేదు. ఎక్కడికి కూడా వస్తాయి అంటే ఆత్మలు ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని సమయాలలో ఏమైనా మాట్లాడతాయి. మీరు సుఖంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే అవును అని అంటారు. ఇక్కడ నుండి ఎవరు వెళ్తారో వారు మంచి ఇంటిలోనే జన్మ తీసుకుంటారు. తప్పకుండా అజ్ఞానుల ఇంట్లోనే జన్మ తీసుకుంటారు. జ్ఞానుల ఇంట్లో అయితే జన్మ తీసుకోరు కదా. ఎందుకంటే జ్ఞాని అనగా బ్రాహ్మణులు వికారాల్లోనికి వెళ్ళలేరు. వారు పవిత్రముగా ఉంటారు. అయితే వెళ్ళి మంచి సుఖంగా ఉండే ఇళ్లలోనే జన్మ తీసుకుంటారు. ఎలాంటి అవస్థ ఉంటుందో అలాంటి జన్మయే పొందుతారు అనేది వివేకం కూడా చెప్తుంది కదా. ఆ తరువాత అక్కడ తమ ప్రభావాన్ని చూపిస్తారు. భలే శరీరం చిన్నదిగా ఉంటుంది కనుక ఏమీ మాట్లాడలేరు. కొంచెం పెద్దగా అవుతూనే జ్ఞానం యొక్క ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తారు. అది ఎలా అంటే ఎవరైనా శాస్త్రాల సంస్కారాన్ని తీసుకుని వెళ్ళినట్లయితే వారు బాల్యావస్థలోనే అదే వ్యాపారంలో నిమగ్నమైపోతారు. ఇక్కడ నుండి కూడా జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళినట్లయితే తప్పకుండా వారి మహిమ వెలువడుతుంది. మీరు శివ జయంతిని జరుపుకుంటారు. వారైతే ఏమాత్రం అర్థం చేసుకోలేరు.
ఒకవేళ వారు సర్వవ్యాపి అయితే జయంతి ఎలా జరుపుతారు అని ప్రశ్నించాలి. ఇప్పుడు పిల్లలైన మీరు చదువుకుంటున్నారు, వారు తండ్రి, టీచరు, సద్గురువు అనేది కూడా మీకు తెలుసు. బాబా బాగా అర్థం చేయించారు. సిక్కులు కూడా సత్శ్రీ అకాల్ అని అంటారు. ఇప్పుడు వాస్తవానికి ఆత్మలందరూ అకాలమూర్తులే. అయితే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. అందుకే జనన మరణాలు అని అంటారు. ఆత్మ అయితే అదే ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. కల్పం ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడు వారే స్వయంగా వచ్చి తాను ఎవరో, ఏ విధంగా ఇతనిలో ప్రవేశం చేస్తారో తెలియచేస్తారు. తద్వారా మీరే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలియదు. పరమాత్మ ప్రవేశత జరుగుతుంది. అయితే అది ఏ విధంగా ఎప్పుడు జరుగుతుంది కొంచెము కూడా తెలియదు. రోజు రోజుకి విషయాలు మీ బుద్ధిలోకి వస్తూ ఉంటాయి. కొత్త కొత్త విషయాలు మీరు వింటూ ఉంటారు. ఇంతకుముందు ఇద్దరు తండ్రుల రహస్యం అర్థం చేయించేవారు కాదు. ఎందుకంటే మీరు చిన్న పిల్లల వలె ఉండేవారు. ఇప్పుడు కూడా బాబా మేము మీకు 2 రోజులు బిడ్డను లేక ఇన్ని రోజులు బిడ్డను అని చాలామంది చెప్తూ ఉంటారు. ఏదైతే జరిగిందో అది కల్పం క్రితం వలె జరిగింది అని అంటారు. ఇందులో గొప్ప జ్ఞానం ఉంది. దీనిని అర్థం చేసుకోవడానికి కూడా కొంత సమయం అనేది పడుతుంది. జన్మ తీసుకుని మళ్ళీ మరణిస్తారు కూడా. అంటే జ్ఞాన మార్గం నుండి బయటికి వెళ్ళిపోతారు కూడా. 2 లేదా 8 మాసాల వారీగా అయ్యి మళ్ళీ మరణిస్తారు. మీ వద్దకు వస్తారు. ఇది రైటు అని చెప్తారు. వారు మన తండ్రి, మనం వారి సంతానము అని చెప్తే అవును అవును అని అంటూ ఉంటారు. చాలా ప్రభావితులయ్యారు అని పిల్లలు వ్రాస్తారు కూడా. మళ్ళీ బయటకు వెళ్తూనే సమాప్తం, మరణిస్తారు. తరువాత రానే రారు. అప్పుడేమవుతుంది? చివర్లో వచ్చి రిఫ్రెష్ అయినా అవుతారు, లేక ప్రజల్లోకైనా వెళ్ళిపోతారు. ఈ విషయాలన్నీ అర్థం చేయించాలి. శివ జయంతిని మనం ఎలా జరుపుకుంటాము? శివబాబా సద్గతిని ఎలా ఇస్తారు? శివబాబా స్వర్గ కానుకను తీసుకొని వస్తారు. నేను మీకు రాజయోగం నేర్పిస్తాను అని స్వయంగా చెప్తారు. ఇంకా బాబా అంటున్నారు, నేను పిల్లలని విశ్వాధికారులుగా చేస్తాను అని. తండ్రి స్వర్గ రచయిత కనుక తప్పకుండా స్వర్గానికే యజమానులుగా చేస్తారు. మేము వారి జీవనగాథను తెలియచేస్తాము. వారు స్వర్గస్థాపన ఎలా చేస్తారో, రాజయోగమును ఎలా నేర్పిస్తారో వచ్చి నేర్చుకోండి. తండ్రి ఎలా అర్థం చేయిస్తారో అలా పిల్లలు అర్థం చేయించలేరా? ఇందులో చాలా బాగా అర్థం చేయించేవారు కావాలి. శివుని మందిరాలలో శివరాత్రి చాలా బాగా జరుపుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అర్థం చేయించండి. లక్ష్మీనారాయణల మందిరాలలో ఒకవేళ శివుని యొక్క జీవిత గాథను వినిపించారు అనుకోండి, అందులో కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. వారి ఆలోచనకు తట్టదు. తర్వాత వారికి మంచిగా బుద్ధిలో కూర్చోపెట్టాల్సి వస్తుంది. లక్ష్మీనారాయణల మందిరాలకు చాలామంది వస్తూ ఉంటారు. వారికి లక్ష్మీనారాయణల రాధాకృష్ణుల రహస్యాలను కూడా అర్థం చేయించండి. వారికి వేరు మందిరాలు ఉండరాదు. కృష్ణ జయంతి నాడు మీరు కృష్ణుని మందిరంలోకి వెళ్ళి అర్థం చేయిస్తారు. కృష్ణుడే సుందరముగా, కృష్ణుడే నల్లగా అవుతాడు అని ఎందుకు మహిమ చేస్తారు? గ్రామంలో చిన్న బాలురుగా ఉండేవాడను అని అంటారు. గ్రామములో అయితే గోవులను మేకలను మేపుకుంటూ ఉంటాడు కదా. నేను కూడా గ్రామములో వాడిగానే ఉండేవాడిని అని బ్రహ్మబాబా కూడా తన అనుభవాన్ని చెప్తున్నారు. టోపీ ఉండేది కాదు, చెప్పులు ఉండేవి కాదు. నేను ఎలా ఉండేవాడిని? అయితే బాబా నాలో ప్రవేశించారు అని ఇప్పుడు స్మృతి కలిగింది. శివ్ బాబాను స్మృతి చెయ్యమని, వారే సద్గతి దాత అనే ఈ తండ్రి లక్ష్యము అందరికీ లభించాలి. మీరు రామచంద్రుని జీవన గాథను కూడా అర్థం చేయించగలుగుతారు. ఎప్పటి నుండి వారి రాజ్యం ప్రారంభమైంది? ఎన్ని సంవత్సరాలు గడిచింది? ఇలాంటి ఆలోచనలు నడవాలి.
శివుని మందిరములో అయితే శివుని యొక్క జీవన గాథను విడిపించాల్సి ఉంటుంది. లక్ష్మీనారాయణ మందిరాలలో లక్ష్మీనారాయణలను మహిమ చేయాల్సి ఉంటుంది. రాముని మందిరంలోకి వెళ్తే రాముని జీవన గాథను వినిపించాలి. ఇప్పుడు మీరు దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేసే పురుషార్థం చేస్తున్నారు. హిందూ ధర్మమునైతే ఎవ్వరూ స్థాపన చేయలేదు. అయితే హిందూ అనేది ఏ ధర్మము కాదు. ఈ విషయాన్ని మీరు నేరుగా చెప్పారు అనుకోండి, వారు కోట్లాటకు వస్తారు. వీరు క్రైస్తవులు అని భావిస్తారు. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము అనే దానిని ఈ రోజుల్లో హిందూ ధర్మం వారు అంటున్నారు అని మీరు వారికి అర్థం చేయించండి. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివ జయంతిని మీరు చాలా చాలా వైభవంగా జరుపుకోవాలి. శివబాబా మందిరాలలో శివుని మరియు లక్ష్మీనారాయణల మందిరాల్లో లక్ష్మీనారాయణల మరియు రాధాకృష్ణుల బయోగ్రఫీలను వినిపించండి. సర్వులకు కూడా మీరు యుక్తియుక్తంగా తెలియచేయండి. సెకండ్ పాయింట్, అజ్ఞాన అంధకారం నుండి రక్షింపబడాలి అంటే ఆత్మరూపీ దీపమును జ్ఞానము అనే నీతితో సదా ప్రజ్వలితం చేసి ఉంచుకోవాలి. ఇతరులను కూడా అజ్ఞాన అంధకారం నుండి వెలికి తీయాలి. ఈరోజు వరదానము, సర్వ ఖజానాలతో సంపన్నముగా అయి నిరంతరము సేవ చేసే తరగని అఖండ మహాదాని భవ. సారాంశము, బాబ్దాదా సంగమయుగంలో పిల్లలందరికీ అటల్ అఖండ్ అనే వరదానాన్ని ఇచ్చారు. ఎవరైతే ఈ వరదానాన్ని జీవితంలో ధారణ చేసి అఖండ మహాదానిగా మరియు నిరంతరము సహజ సేవాదారిగా అవుతారో వారే నెంబర్ 1గా అవుతారు. ద్వాపర యుగము నుండి భక్తాత్మలు కూడా దాసులుగా అవుతారు. కానీ వారు తరగని ఖజానాలకు దానులుగా అవ్వలేరు. వినాశీ ఖజానాలు లేక వస్తువుల దానీలుగా అవుతారు. కానీ దాత పిల్లలైన మీరు ఎవరైతే సర్వ ఖజానాలతో కూడా సంపన్నముగా ఉంటారో వారు ఒక్క సెకండు కూడా దానం ఇవ్వకుండా ఉండలేరు. స్లోగన్, స్వభావంలో సరళత ఉన్నప్పుడే ఆంతరిక సత్యత స్వచ్ఛత ప్రత్యక్షమవుతాయి. అచ్చా, ఓం శాంతి.